ఒకనాడు కైలాసంలో పార్వతీదేవి పరమశివుణ్ణి ఒక వింత కోరిక కోరింది. ముల్లోకాలలో ఎవరూ వినని అద్భుతమైన కథలను తనకు వినిపించమని వేడుకుంది. శివుడు సరేనని వాకిట నందిని కాపల ఉంచి ఎవరినీ లోపలికి రానివ్వవద్దని ఆజ్ఞాపించి పార్వతికి కథలు చెప్పడం ప్రారంభించాడు. కాని శివగణాల నాయకుడైన పుష్పదంతుడు ఈ రహస్యాన్ని తెలుసుకున్నాడు. తుమ్మెద రూపం ధరించి పుష్పదంతుడు ఆ కథలను తన భార్య విజయకు చెప్పాడు. మర్నాడు విజయ ఆ కథలను ఇతరులకు చెబుతుండగా పార్వతీదేవి విన్నది. రహస్యం బయటపడిందని గ్రహించిన పార్వతి ఆగ్రహించి పుష్పదంతుడిని, అతనికి మద్దతుగా నిలిచిన మాల్యవంతుడిని నరజన్మ ఎత్తమని శపించింది. వింధ్య పర్వతాల్లో ఉన్న కాణభూతి అనే యక్షుడికి ఈ కథలు చెబితే వారికి శాప విముక్తి కలుగుతుందని వివరించింది. శాపం వల్ల పుష్పదంతుడు భూలోకంలో వరరుచిగా పుట్టాడు. అతను వింధ్యపర్వతాల్లో కాణభూతిని కలిసి తాను విన్న కథలన్నీ అతనికి చెప్పి శాపవిముక్తుడై కైలాసానికి వెళ్ళాడు. ఆ తరువాత మాల్యవంతుడు గుణాఢ్యుడుగా పుట్టి కాణభూతి ద్వారా ఆ కథలను తెలుసుకున్నాడు. ఆ పుస్తకానికి కథాసరిత్సాగరం అని పేరు పెట్టాడు. అలా లోకప్రసిద్ధమైన కథాసరిత్సాగరం మనకు అందింది. మరి ఆ అద్భుతమైన కథలను మీరు కూడా వినాలనుకుంటున్నారా? అయితే ఒక్కొక్క కథను విందాం రండి.